సో 282 పేజ్ నెంబరు మంత్రగణ బగలాముఖి దశమహావిద్యలు. మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఈ బగలాముఖి అమ్మవారు, దీనికి మరొక పేరు ఏమిటి? ఇంద్రయోని విద్య అంటారు. ఓకేనా? సో ఈ లంబిక చక్రం ఏదైతే ఉందో, విశుద్ధి చక్రం పైన ఉన్న లంబిక, ఈ లంబిక అన్న దాన్ని ఏమంటారు? పీనియల్ గ్లాండ్ ఆర్ లేకపోతే ఇంద్రయోని అంటారు. దాని గొప్పతనం ఏమిటంటే ప్రాణాన్ని కిందకి మాయగా వదిలిపెట్టగలదు. అలానే కావాలి అంటే అమృతాన్ని చేయడానికి పైకి తీసుకొని పోగలదు. అంటే ఏంటంటే ఈ లంబికా స్థానం దగ్గర ముఖ్య ప్రాణం పైనుంచి వచ్చేది, అది తలుచుకుంటే నిన్ను మాయలోనూ పెట్టగలదు. అంటే అమ్మవారు నిన్ను మాయలో పెట్టగలుస్తుంది అని మనం ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. సో నీ ముఖ్య ప్రాణాన్ని శరీరం కిందకి పంపించింది అంటే నువ్వు ద్వైతంలోకి వెళ్ళిపోతావు, అంటే స్వప్న భేదాల్లో మాయలో వెళ్ళిపోతావు. ఇదే ఇంద్రియోని లంబికా చక్రము తలుచుకుంటే నువ్వు క్రియాయోగము, జ్ఞానము, నీ ఆత్మ ఉద్ధరణ చేసుకుని కుండలిని శక్తిని జాగృతం చేసి సుషుష్మనిగా చేసి హృదయ చక్రం దగ్గర ముఖ్య ప్రాణముగా, ఉదాన ప్రాణముగా, జ్యోతిగా ఈ లంబికా చక్రం ఏదైతే ఉందో దాని నుంచి మళ్ళీ పైకి ఇహము పరము కూడా ఇచ్చేది ఈ ఇంద్రయోని స్థానము. అది ఏ నీ లంబికా చక్రము అంటున్నారు. అంటే కిందకి పంపించగలదు, అంటే ముక్తి ఇవ్వగలదు, మోక్షాన్ని ఇవ్వగలదు. అలానే నిన్ను ఈ జన్మ పరంపరలో కూడా నిన్ను తిప్పనుగలదు. అంటే నువ్వు చేసుకునే కర్మను బట్టి ద్వైతంలో, అది చెప్తున్నారు. సో ఇప్పుడు నీవు నీ ప్రయాణం కనుక పైన క్రియాయోగం చేసుకొని నేను ముక్తిని పొందాలి అని అనుకునే వాళ్ళు ఏం చేస్తే, ఎటువంటి క్రియ చేస్తే వాళ్ళు ఈ లంబికా చక్రాన్ని దాటగలుస్తారు అన్నది ఇప్పుడు చెప్పబోతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇది యాక్చువల్లీ క్రియాయోగంలో చాలా ముఖ్యమైన యోగము, క్రియాయోగం, ముఖ్య ప్రాణంతో మనం చేసేది. మామూలుగా మన అందరిలోనూ ప్రాణం మాయగా మార్చేస్తాను లంబికా చక్రం, అందుచేత దాన్ని ఇంద్రయోని అన్నారు. దాని మాయా బగలాముఖి అనవచ్చు. అంటే ఏంటంటే సామాన్యంగా ఏంటంటే సృష్టి క్రమంలో ఈ ముఖ్య ప్రాణం అనే ఈ యొక్క ఇంద్రయోని స్థానం ఏదైతే ఉందో అది కిందకి వచ్చినప్పుడు ఇంద్ర యోని అని మనం అన్నాం కదా. అది కిందకి అంటే మాయలోనూ పెట్టగలుగుతుంది. ఇంద్ర మహేంద్ర జాలాలు ఎలా ఉంటాయి అలా అనమాట. ఇంద్ర అంటే అది ఇంద్రియములు, నీ ఇంద్రియములు అంటే కింద ఉన్నవన్నీ కూడా మాయలో పెట్టగలుస్తుంది, లేదా నిన్ను జితేంద్రియుణ్ణి కూడా చేసే శక్తి ఈ స్థానానికి ఉంది అంటారు. సో ఇక్కడ ఈ అమ్మవారు దాన్ని ఇంద్రయోని అన్నారు. దాన్ని మాయా బగలాముఖి అంటారు. ఉట్టి మాయలోనే పెట్టగలుస్తుంది ఆ బగలాముఖి దశమహావిద్యలో ఉన్న అమ్మవారు అంటే కాదు అంటున్నారు. ఇంకొక విశేషము కూడా ఉన్నది. ప్రాణాన్ని కిందకి వదిలిన తర్వాత తన ద్వారాన్ని మూస్తుంది. ఏం చేస్తుంది? ఒక్కసారి ఆ యొక్క ముఖ్య ప్రాణము ఈ లంబికా చక్రం నుంచి కిందకి వచ్చేసింది అనుకోండి, టక్కన మూసేస్తుంది లంబికా చక్రము. ఇంకా మళ్ళీ పైకి రాకుండా కింద మూసేస్తుంది అని చెప్పేస్తున్నారు. అంటే అది గేట్ వే, అంటే పైలోకాలకి, ఊర్ధ్వలోకాలకి, అధోలోకాలకి. అంటే అధోలోకాలు అంటే ఏంటంటే ఇగో ఈ భూమి నుంచి కింద అతల వితల అలా ఈ జీవుణ్ణి కిందకి కూడా పంపించగలుస్తుంది. ఆ ద్వారాన్ని తర్వాత మూసేస్తుంది. ఆ తర్వాత అందులో జోరబడగలిగిన ప్రాణాన్ని తయారు చేసి పైకి పంపిస్తే అది ద్వారాలు తీస్తుంది. అందులో జోరబడగలిగిన ప్రాణాన్ని తయారు చేస్తే అంటున్నాడు. ఏ ప్రాణాన్ని తయారు చేయాలి? కళ్ళు మూసుకొని ఊరికే శ్వాస తీస్తే కాదు, క్రియాయోగము చేసి విశుద్ధి కుంభకం చేయాలి. విశుద్ధి చక్రం ఉంది కదా, విశుద్ధి చక్ర కుంభకం దగ్గర నువ్వు చేస్తే ఆ ముఖ్య ప్రాణం అనేది బడగలిగిన అంటే ముఖ్య ప్రాణము ఆ రంధ్రంలో నుంచి నీ ఆత్మ అనేది, నీ యొక్క జ్యోతి అనేది, ఆత్మ ఇంకా ఇది ముఖ్య ప్రాణం కదా,
ఇది లంబికా చక్రంలో ఆ ద్వారాన్ని తెరుస్తుంది అంటాడు. ఉట్టి అదొక్కదాన్నే పైకి పంపిస్తుంది, అది చెప్తున్నారు. అది క్రియాయోగం. అది ఎలా సాధ్యమవుతుంది అంటే లంబికా చక్రం దగ్గర నువ్వు కుంభకం అనేది చేయాలి. ఆ ప్రాక్టికల్స్ అన్ని తర్వాత మనం డెమో చేసి చూపిస్తాం. ఇక్కడ మనం చేయలేం కదమ్మా. ఇదే చాలా మంది ఏంటంటే క్రియాయోగం 5 సంవత్సరాలు చేస్తున్నాం, 10 సంవత్సరాలు చేస్తున్నాం, ఎందుకు మీకు ముఖ్య ప్రాణం పుట్టట్లేదు అంటే మనం సరైన స్థానాల్లో దాన్ని కుంభకం చేయలేకపోతున్నాం. ఇప్పుడు చూడండి, అసలైన రహస్యం తాళం చెవి ఇచ్చారు. అంటే విశుద్ధి చక్రం దగ్గర నువ్వు గనక కుంభకం బాగా చేసావు అంటే ఆ విశుద్ధి చక్రం నుంచి ఈ ఉదాన ప్రాణం అనేది బయటికి వస్తుంది. అంటే ఇంత పెద్ద మజ్జిగలో వెన్న ముద్ద ఎంత వస్తుంది? ఇంత చిన్నగా వస్తుంది, అంతే కదా. 2 లీటర్లకి ఎంత వస్తుందమ్మా వెన్న? 2 లీటర్ల వెన్న వస్తుందా? రాదుగా. అట్లా చెప్తున్నాడు. ఆ వెన్న అనే ముఖ్య ప్రాణము ఆ లంబిక దానికి దారి ఇస్తుంది. ఏది? లంబికా చక్రం. అందులో నుంచి అది బయటికి వెళ్ళిపోతుంది. ఆ మూడో కన్ను దగ్గర దీపం వెలిగించుకోవటం దేవుడి దగ్గర అని చెప్తున్నాడు. అలా మీకు పూజా విధానంగా చెప్తే అర్థం అవుతుంది. సో నీ వెన్న తయారయ్యే స్థానం ఎక్కడ? ఘృతము. వెన్నేమో లంబికా చక్రం. ఇక్కడ లంబికా చక్రం కాదు, విశుద్ధి చక్రం వెన్న. అది బాగా మరిగించి కుంభకం చేస్తే మరిగితే ఏమైంది? ఘృతం అయింది. ఆ ఘృతంలోంచి పుట్టేదే అంటే ఆఖరిగా అది ఇంకా ఇంకో రూపంలోకి ఎలా వెళ్ళిపోతుంది? జ్యోతిగా, ఆత్మ. అందుకే నీకు మూడో కన్ను దగ్గర కాంతి కనిపిస్తుంది అని చెప్తున్నారు. అది అసలైన అమ్మవారి దగ్గర దీపం వెలిగించటము అంటే స్థూల లోకాల్లో ఇది కాదు. ఇది ఆత్మ దీపాన్ని వెలిగించుకోవటం అంటే మూడో కన్ను దగ్గర నీ జ్యోతిని నువ్వు చూసుకోవటం. అది అసలైన దీపాన్ని నువ్వు అమ్మవారి దగ్గర వెలిగించినట్టు. ఇంకా అమ్మవారిని ఇంకా నీకు దర్శనం కాలేదు. ఎక్కడో ఆమె ఎక్కడ కూర్చొని ఉంది? శాస్త్రారకంలో ఉన్నారు వాళ్ళు. అంటే గుడి దగ్గర నువ్వు వెలిగించావు. ఆ ఆజ్ఞా చక్రం దేనికి? నీ జ్యోతిని నువ్వు చూసుకోవటం. అప్పుడు ఈ కిందవన్నీ మర్చిపోవటం. ఇహము మర్చిపోతే పరము నీకు గుర్తుకొస్తుంది. దాని పేరు ఉదాన ప్రాణము. ఇప్పుడే చెప్పాను కదా, పైకి పంపిస్తే అది ద్వారాలు తీస్తుంది. అంటే దేని పైకి పంపించాలి? ఏ ప్రాణాన్ని అంటే ఉదాన ప్రాణం అమ్మా. ఉదాన ప్రాణము లేక ముఖ్య ప్రాణము. ముఖ్య ప్రాణానికి లంబికా ద్వారాలు తెరవబడటము అనేది అంతర్ముఖ బగలాము. సో ఈ ఉదాన ప్రాణము ఆజ్ఞా చక్రం దగ్గర చెప్పాను కదమ్మా. అది సో ఇక్కడ ఏంటంటే విశుద్ధి చక్రము, లంబికా చక్రము, ఆజ్ఞా చక్రము, ఈ మూడు పైన గొంతు శిరస్సు పైన నుంచి అంత శిరస్సులో చెప్తున్నాడు. ఇదంతా ఏమంటారు? అంతర్ముఖ బగలాముఖి అంటారు. అంతర్ముఖ బగలాముఖి. అది ఆంతర్వాయు సంచారాన్ని నిరోధం చేయటం చేత వస్తుంది. ఇది ఎలా వస్తుంది? ముఖ్య ప్రాణం ఎలా పుడుతుంది? బగలాముఖి ఎలా పుడుతుంది అంటే వాయు సంచారాన్ని నిరోధము చేయటం వలన వస్తుంది. అంటే క్రియాయోగంలో కుంభక రేచక పూరక చేస్తే ఉదాన ప్రాణం పుడితే దాన్ని అంతర్ముఖ బగలాముఖి అంటారు. ఆ బగలాముఖి ఆ దారి పట్టుకొని విశుద్ధి చక్రము, లంబికా చక్రం, ఆజ్ఞా చక్రం దగ్గరికి ఆ చిన్న ద్వారాల్లో నుంచి ఆ పైకి వెళ్ళిపోతుంది. ముఖ్య ప్రాణం జ్యోతిగా అక్కడ వెలుగుతుంది అని చెప్తున్నారు. ఇదంతా అంతర్ముఖ బగలాముఖి ఆరాధన అంటారు. యోగులు, ఋషులు, మహానుభావులు వీళ్ళందరూ కూడా ఈ దశమహావిద్యలు ఎక్కువ దర్శనం చేసుకుంది లోపలే. ఎందుకంటే వారికి అసలైన రహస్యం తెలుసు కాబట్టి. మనం ఏంటంటే బహిర్యాగంలో ఎక్కువ చేస్తాం. సో బహిర్యాగంలో కూడా అమ్మవారి నీకు శక్తులు ఇచ్చిన బగలాముఖి చేయటం వలన నీ గమ్యస్థానాన్ని నువ్వు చేరుకుంటావు అని. అంతే కదా. ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపించడమే నీ లక్ష్యము. అదే నువ్వు బయటవి కోరావు అనుకో, ఒక వస్తువు నీ యొక్క గమ్యం. నాకు ఆ వస్తువు ఉంటే చాలమ్మా, నాకు ఇంకేం వద్దు అంటావు. ఆ వస్తువు ఇచ్చేస్తుంది. అది నీకు ముక్తి కాదుగా. అది చెప్తున్నాడు. ఇంద్రయోని అంటే జిహ్వ మూలములో ఉన్న తైజస లింగం. జిహ్వ మూలములో ఉన్న కొండ నాలికమ్మ తెలుసా? నోరు తెరిచి చూసుకోండి, లోపల ఉంటుంది కొండ నాలిక. దాన్నే తేజోలింగము అంటారు. ఇంద్రయోని అంటే జిహ్వ మూలములో ఉన్న తైజస లింగము.
ఈ లంబిక అనేది ఒక చక్రము కాదు. ఈ లంబిక అనేది ఏంటి? చక్రం కాదు. విశుద్ధి చక్రం వరకే చక్రాలు ఉంటాయి. లంబిక అన్నారు. అందుకే అంటే దానికి దళములు లేవు కదా, లంబికకి లేవు. ద్విదళ ఎక్కడ వస్తుంది? ఆగ్నేయ చక్రంలో 2 దళాలు వస్తాయి. అందుకే దాన్ని ద్విదళ అన్నారు. లంబిక అనేది దానికి దళాలు లేవు కాబట్టి దాని చక్రం అనకూడదు. లంబిక అనేది ఒక చక్రం కాదు, దానికి దళాలు ఏమీ లేవు. మిగిలిన వాటికి దళాలు ఉన్నాయి. ఆగ్నేయ చక్రానికి కూడా అహానికి సంబంధించిన 2 దళాలు ఉన్నాయి. అంతే కదా, అహానికి సంబంధించిన 2 దళాలు ఏమ్మా. కింద మూలాధారం దగ్గర నుంచి పై దాకా వచ్చినప్పుడు హలాక్ష అంటారు. హలాక్ష అంటే అక్కడ జీవుడు, జీవత్వం అనేది అంతరించిపోయింది అని. ఆ హం అనేది పోయింది అని. ఆ పోతే హం ఆకాశము. అక్కడ ఇంకా అహానికి సంబంధించి ఇంకా 2 అనే భావన ఇంకా ఉంది. అహం బ్రహ్మాస్మి అని నువ్వు అంటున్నావు కదమ్మా. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మని అని అంటున్నావు. ఆ నేను అనేది అహం, అదే సూక్ష్మ అహం. అందుకే అది 2 దళాలతో ఉంటుంది ఆజ్ఞాచక్రం. ఇంకా పైకి వెళితే ఇది ఏకపాదుక అవుతుంది. ఇంకా ద్విపాదుకలు, ఇంకా 2 పాదుకలు నువ్వు అర్చన చేస్తున్నావు. గురుపాదుకలు, అది గురుపాదుకలు అంటారు. మణిపాదుకలు ఎక్కడున్నాయి? అవునా? హృదయంలోనేమో గురుపాదుకలు అని చెప్పేసి గుళ్ళు గోపురాలు తిరిగేసేసి మనం గురుపాదుకల్ని మనం అర్చన చేసాము, స్థూల పాదుకలు. ఆజ్ఞాచక్రంలో కాంతి పాదుకలు, కాంతి దర్శనం చేసుకున్నావు కదా. ఈ 2 కాస్త ఒకటైంది. అప్పుడు నువ్వు ఇదంతా సృష్టి అంతా నేనే, అహం బ్రహ్మాస్మి అన్న ఫీలింగ్ నీకు వచ్చినప్పుడు, ఆ అనుభూతి నీకు వచ్చినప్పుడు అది కాంతి పాదుకలైనవి. ఈ కాంతిని నువ్వేం చేస్తున్నావు? పై ప్రస్థానాలు పట్టిస్తే సహస్రార కమలం దగ్గర అది ఏమవుతుంది? సహస్రారం దగ్గర మణిపాదుకలు. అర్థమైందా? మణిపాదుకలు అంటారు. అక్కడి నుంచి మళ్ళీ నువ్వు బ్రహ్మకచ్చం దగ్గరికి వచ్చినప్పుడు ఏకపాదుక అంటారు. అక్కడి నుంచి నువ్వు లలిత అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా పాదుకలు లేవు, శూన్యం, నిర్వికల్ప సమాధి. ఈ జ్యోతి వెళ్ళి చీకట్లో వెళ్ళిపోతుంది అని. అంతే కదా. టార్చ్ లైట్ వేసావు, టార్చ్ లైట్ ఆఫ్ చేసావు, ఏముంది? వేస్తే వెలుగు, మూస్తే చీకటి. అదే అంధతమస్ అని చెప్తున్నారు. అంతే కదా. సో ఏమీ లేని దాంట్లో నుంచి సృష్టి వచ్చింది, మళ్ళీ ఏమీ లేని దాంట్లోనే అది వెళ్ళి లయం అయిపోతుంది. నువ్వు అంతే కదా. ఏముంది నీ దగ్గర? అందుకే ఏం కట్టుకుపోతావు అంటారు. పోయిన తర్వాత ఏం కట్టుకుపోతావు రా నాయన? ఒక 4 మంచి చెడులే కదా. అది నిన్ను కిందకి పంపించాలా, పైకి పంపించాలా? ఈ ద్విద్వల, ఈ నంబిక దగ్గర, ఆ స్థానం దగ్గర అది నీ కర్మ నిర్ణయిస్తుంది. తద్భావం తద్భవతి, వాడి యాటిట్యూడ్, వాడి యొక్క కర్మ. కొద్దిగా యోగం చేసుకున్నాడు అనుకుంటే ద్వారాలు తెరుచుకున్నాయంటే వాడు ఆజ్ఞాచక్రం దగ్గర జీవన్ముక్తుడిని చేస్తుంది, లేదా జీవుని బంధిస్తుంది మాయలో. అదే అంతర్ముఖ బగలాముఖి అని చెప్తున్నారు. ఇంత డీటెయిల్గా ఎవరు చెప్తాడు? చెప్పండి. అసలైన నీ ముక్తి మౌక్తికాలన్నీ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను ఇంతవరకు. ఆ లంబికా చక్రము అలానే ఆ యొక్క విశుద్ధి చక్రం దగ్గర కుంభకం చేస్తే నీకు ముక్తి మౌక్తికాలు అనేది అమ్మవారు ప్రసాదిస్తుంది. ఈ రహస్యం ఎవరు చెప్పాడు? క్రియాయోగ రహస్యం. ఆనంద గనులు గురు పరంపర వారి ద్వారా, నా ద్వారా మీకు. మరి చెయ్యండి కుంభకం. ఫస్ట్ అప్పుడు చెప్పాను కదా, బాగా చేయండి. చేస్తే తప్పకుండా మీకు ఆ యొక్క తుర్య 4వ అవస్థ తుర్యలో నీకు ఆ పైలోకాలతో నువ్వు కూడా సంబంధం పెట్టుకుంటావు. అదే జీవ పరమాత్మల యొక్క సంబంధం అంటే అది. కిందకి వచ్చావనుకో, విశుద్ధి కిందకి వచ్చావనుకో, శరీరంతో పెట్టుకుంటావు. అందుకే జీవుడు అయ్యావు, అక్కడ దేవుడు అయ్యావు అని దాని అర్థం. కొంతమంది యోగులు ఏంటంటే, అష్టాంగ యోగము ప్రకారము ఈ లంబికా విద్య అనబడే ఇంద్రియోని విద్యని భౌతికంగా నేలుకొని, ఈ అష్టాంగ యోగ పద్ధతుల్లో కొందరు ఏంటంటే యోగులు ఏం చేస్తున్నారు అంటే, ఇవన్నీ ఆనంద గనుల వారికి, గురు పరంపరకి నచ్చని పనులు. ఇలా చేయకూడదు అంటారు. కుంభకం చేస్తే అయిపోయింది కదా, ఇవన్నీ ఎందుకు అని. అష్టాంగ యోగాలు అవసరం లేదు మనకి అమ్మా. మన గురు పరంపరలో అవి చెప్పరు. కానీ కొందరు యోగులు, ఇది కొన్ని ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నానమ్మా, ఇలా ఎవరు చేయకూడదు.
ఏమో భౌతికముగా నాలికని రెండుగా కత్తిరించి నాలుకని తీసుకుని వెళ్ళి ఆ లంబికా చక్రాన్ని పట్టుకుంటే అది ఎప్పటికైనా నిలిచి అందులో నుండి ముఖ్య ప్రాణం వెళితే అమృత స్రావం అవుతుందనే భ్రమలో ఉంటారు. నాలిక సర్పం సర్పం ఎలా ఉంటుంది? 2 నాలికలు అంటారు కదమ్మా! ఈ నాలికని వాళ్ళు చీల్చుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క నాలికని చీల్చబడిన నాలికలతో ఆ లంబికా చక్రం దగ్గరికి లోపలికి ఇంటర్నల్‌గా లోపలికి వెనక్కి తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే తొందరగా ఆ ద్వారాన్ని తెరవటం అన్నమాట. ఈ ముఖ్య ప్రాణం తొందరగా బయటికొచ్చేస్తుందని. అర్థమైందా? గేట్లు తెరిస్తే నాగార్జున సాగర్‌లో నీళ్లు ఎలా వస్తాయి? అట్లా. అలా వీళ్ళు చీల్చుకుంటారు. చేసుకుంటే ముఖ్య ప్రాణం తొందరగా మనం ఆజ్ఞా చక్రానికి వెళ్ళిపోయి ముక్తి మౌక్తికాలు పొందొచ్చని. ఇట్లా భౌతికంగా ఏంటంటే ఈ అష్టాంగ యోగా పద్ధతుల్లో ఇలా కొందరు యోగులు చేస్తారు అని ఆనంద గనులు. అది లోకం అందరికీ తెలుసు. మనమేం రహస్యంగా చెప్పవలసిన అవసరం లేదు. అందులో నుంచి ముఖ్య ప్రాణం వెళ్తే అమృత స్రావం అవుతుందనే భ్రమలో ఉంటారు. ఇలా చీల్చబడిన నాలికని అక్కడ లంబికా చక్రం దగ్గర తాకిస్తే ముఖ్య ప్రాణం అందులో నుంచి వెళ్ళటం, అమృత స్రావం కావటం అంతేగా? ఆ అమృత స్రావం జరగటం వలన ఆ భ్రమలో వీళ్ళంతా ఉంటారు. అందుకే ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ వద్దు అంటారు. హఠయోగం వారికి తెలియనిది ఏమిటంటే హఠయోగం చేస్తుంటారు కదా! హఠయోగం వారికి తెలియనిది ఏంటంటే ఇక్కడ 2 నాలుకలు అంటే 2 ఫస్ట్ ఏదైనా మీకు మొదటే చెప్పాను. నాలికని నాలికంగా కోసుకోమని కాదక్కడ. ఈ కుండలినికి 2 శిరస్సులు ఉంటాయని చెప్పారు కదా! అవునా? 2 శిరస్సులు. దాన్ని తత్వంగా తీసుకోవాలి. 2 శిరస్సులుగా హఠయోగంలో తెలియనిది ఏమిటంటే ఇక్కడ 2 నాలుకలు అంటే 2 శిరస్సులు కలిగిన కుండలిని. దాని యొక్క కుండలిని స్వరూపాన్ని సుషుష్మగా మారిస్తే లంబికలోకి తేలిగ్గా వెళ్ళవచ్చు. ఇది క్రియాయోగం నేను చెప్పాను మీకు. ఎలా? జాగృతమైనప్పుడు అది కుండలిని యోగం కుండలినియే ఇది. బాలావస్థ కదమ్మా! దాన్ని కొద్దిగా ఏంటంటే మనం దాన్ని సుషుష్మగా ఎక్కడ మారుతుంది? మణిపుర చక్రం దగ్గర మారుతుంది. ఆ స్వరూపాన్ని సుషుమగా మారిస్తే లంబికలోకి తేలిగ్గా వెళ్ళవచ్చు. ఈ 2 తలల పాము ఆయన కుండలిని ఒట్టి ప్రాణముగా తీసుకుని వెళ్తే ఏమీ కాదు అంటున్నాడు. ఇక్కడ టర్నింగ్ పాయింట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ యోగానికి. ఇటువంటి రహస్యాలు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎవరికి మీరు చెప్పడం గాని, చేయటం గాని చేయకూడదు. గురువు యొక్క ఆజ్ఞ. గురువుల ఆజ్ఞ ఏంటి? ఇది గురుముఖత చేసుకునేవి. ఇది ఎందుకంటే ఓన్లీ ఫర్ థియరిటికల్ పర్పస్ అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. అంతేగాని ఇంకో చేయమని మనకు ఎవరు చెప్పరు. ఇది థియరీ. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సుషుమ్సుగా మారిస్తే లంబికలోకి తేలిగ్గా వెళ్ళవచ్చు. అదొకటి. ఈ 2 తలల పాము ఆయన కుండలిని ఒట్టి ప్రాణముగా గనక నువ్వు తీసుకుని వెళితే ఏమీ కాదు. గురువు గారు మీరు చాలా మంది అంటుంటారు క్రియాయోగా చేసిన వాళ్ళందరూ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్స్‌లో ముఖ్య లంబికా చక్రం నుంచి నాకు 3వ కన్ను దగ్గర నాకు వాళ్ళు కనిపించారు. ఇది అంటే ఏంటంటే ఉట్టి ముఖ్య ప్రాణమే వెళ్ళింది గానీ దాంతో దానికి ఒరిగేది ఏమీ లేదు. మళ్ళీ కిందకే వచ్చేస్తుంది. ప్రాణం అక్కడి దాకా వెళ్ళి కిందకి వస్తుందని. దాన్ని జ్యోతిగా చేయమని చెప్పారు కదా! తుర్యాతీత, సూర్య సంధ్య ఇవన్నీ అవి అనుభూతి చెందుతుంది. తుర్యాతీతము అనేది అది తీసుకెళ్ళలేదు. ఉట్టి ప్రాణాన్ని పంపించావు నువ్వు. సో ప్రాణశక్తి అనే సుషుష్మని తీసుకుని వెళ్తే అంటే ఈ ప్రాణము చేత లంబికా స్తంభనము చేస్తే ప్రాణమునందున్న భూత లక్షణము చేత దాన్ని స్తంభనము చేసి ఆ ప్రాణములో ఉన్నటువంటి ముఖ్య ప్రాణము లంబికలో నుండి బ్రహ్మ కచ్చ పర్యంతము వెళ్ళగలదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. నేను చెప్తాను ఇవన్నీ అనుభూతులు కాబట్టి నేను నా అనుభూతుల నుంచి చెప్తాను. ఇప్పుడు ముఖ్య ప్రాణం అక్కడ దాకా తీసుకెళ్ళాం లంబిక అక్కడ
ముఖ్య ప్రాణం అంటే ఇగో ప్రాణాన్ని ప్రాణంగా తీసుకెళ్ళావు, దీన్ని ముఖ్య ప్రాణంగా మార్చాలి కదా, జ్యోతిగా మార్చాలి అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ లంబిక అనే ఈ యొక్క అక్కడ స్తంభనం చేయాలి అన్నాడు. హోల్డింగ్ చేయాలి అమ్మా. అసలైన ప్రాణం అంతా గొంతుకులోనే ఉంటుంది కదమ్మా, అక్కడ నువ్వు హోల్డ్ చేయాలి ప్రాణాన్ని. స్తంభనము చేస్తే ప్రాణమునందున్న ఏమవుతుంది, హోల్డ్ చేయటం వలన ఇంకా నీకు కింద సంబంధించిన లోకాలకి, ఈ భూతాకాశం కింద ఉన్న పాంచ భౌతికమైన శరీరంతో నీకు జరిగిన ఈ అనుభవాలు ఇవన్నీ కూడా, ఈ భూత లక్షణాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతే కదా. గంగలో ముందు స్నానం చేసి నువ్వు గుడికి వెళ్తున్నావు కదమ్మా, అది గంగా స్నానం అనుకోండి. అప్పుడు కదా మెట్లెక్కి దైవ దర్శనం చేసుకుంటాము. అంటే భూత లక్షణాలు తొలగించమ్మా, నేను కేవలం నా ఆత్మగా నీ గురికి వస్తున్నాను అని అది మీకు పరోక్షంగా చెప్తే అర్థమవుతుంది. సో అప్పుడు స్తంభనము అది ఎలా చేస్తారు స్వామి, ఇప్పుడు ఏమి ప్రశ్నలు వేయద్దు, జస్ట్ వినండి. అక్కడ దాకా తీసుకెళ్ళి స్తంభనము చేస్తేనే ముఖ్య ప్రాణము ఉదాహరణ ప్రాణం అనేది అందులో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అది మూడవ కన్ను దగ్గర జ్యోతిగా వెలుగుతుంది అమ్మా, లేదా ఉట్టి ప్రాణం వెళ్ళి కిందకు వస్తుంది. అంతే కదా. ఒకసారి కొందరు పూజలు చేసుకుంటూ పోతారు, దీపం వెలిగించకుండా అన్ని తయారు చేసి పెడతారు, నీ పూజ అంతా అయిపోతుంది. ఏమైంది అక్కడ, దీపం వెలగలేదు కదా. సో ముందు దీపారాధన చేయమంటారు, అందుకే ముందు అది వెలిగించారు. అంటే ముఖ్య ప్రాణము ఉదాహరణ ప్రాణాన్ని జ్యోతిగా మలచడం, అందుకే స్తంభన చేయండి. అక్కడ స్తంభింపజేయటం ముఖ్య, ఈ ప్రాణాన్ని స్తంభింపజేయటంతో ఈ భూత లక్షణాలన్నీ నీకు తొలగిపోతాయి ఏమ్మా. ఈ సందేహాలు ఇటువంటివన్నీ కూడా ఇదంతా వదిలేస్తావు. సత్యం దగ్గరికి వచ్చినప్పుడు అదే నువ్వు అవుతావు, సత్యమే నువ్వు అవుతావు. అందుకే కదా అహం బ్రహ్మాస్మి అనేది నెక్స్ట్ చెప్పేది. అక్కడ కదా నువ్వు చెప్పేది. నువ్వు ఎక్కడో విశుద్ధంలో అనుమానాలు మనం సందేహాలకి చెప్పామనుకో, దాని జవాబులు ఉండవు. అందుకే స్వానుభూతి అంటారు. యోగం అనేది స్వానుభూతి. ఈ విద్యని నీ అంతటి నువ్వు నేర్చుకోవలసినది ఏమా. మిగతా విద్యలు ఏంటంటే కూటి కోసం, అందుకే కూటి కోసము కోటి విద్యలు అన్నారు. యోగము ముక్తి కోసము, యోగము నీ ఆత్మకి ముక్తి ఇస్తున్నావు, అంతేగాని పక్క వాళ్ళకి పోషించడం. నీ ప్రాణంతో 10 మంది బతకరు కదా. నువ్వే ఏంటి నీ ప్రాణాన్ని ముక్తి మౌక్తికాల వైపు నడుపుతున్నావు. సో అది నిన్ను నువ్వు ఉద్ధరించుకునేది. అక్కడి నుంచి కిందంతా నీ విద్యలన్నీ కూడా పక్క వాళ్ళని ఉద్ధరించడం, నిన్ను నువ్వు శారీరకంగా భౌతికంగా ఉద్ధరించుకోవటం. నేను ఇంత అన్నం తిని పక్క వాళ్ళకి అన్నం పెట్టడం, దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంది. మరి ఆత్మ ఉద్ధరణ జరిగిందా లేదా ఇక్కడ. ప్రధాన ప్రాణులు నంబికా చక్రంలో భూత లక్షణాలు తొలగిన తర్వాత ఆజ్ఞా చక్రంలో కాంతిని చూసావు. అక్కడ నువ్వేమన్నావు, అహం బ్రహ్మాస్మి, అంతా ఒకటిగా కనిపిస్తోంది స్వామి అని. సో లంబికా చక్రం దగ్గర నీకు ఈ భూత లక్షణాలు తొలగిపోవాలి ఫస్ట్. అది తొలగితే కదా నీకు నీ అనుభూతి అనేది భగవంతుడు ఇచ్చేది. నువ్వు అవి పెట్టుకొని నాకు అది ఇవ్వు అంటే ఆయన ఎందుకు ఇస్తాడు. నువ్వు స్తంభనం చేసావా, ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. అది ఇచ్చేది కాదు, చెప్పి ఇచ్చేది కాదు. అయాచితంగా అప్రయత్నంగా కూడా లంబికా చక్రం దగ్గర నువ్వు స్తంభన ముఖ్య ప్రాణం చేస్తే అది ఆ లంబికా చక్రం ద్వారము అంటే మత్స్య యంత్రం ఎలా ఉంటుంది, అర్జునుడు కథ గుర్తుంచుకోండి. కరెక్ట్ గా హిట్ చేయటం, దాన్ని కరెక్ట్ గా కొట్టడం స్తంభన చేయటం అంటే. దృష్టి అక్కడ పెట్టడం అని, కాన్సన్ట్రేషన్ అంతా. స్తంభనం అంటే అలా స్తంభించిపోవాలి. అప్పుడు ఈ భూత లక్షణాలన్నీ తొలగిపోయి ఠక్కని అందులో నుంచి నీవు వేసిన బాణం ఓం నాదము జ్యోతి అవుతుంది మూడో కన్ను దగ్గర. అంతవరకు అది నాదంగానే ఉంటుంది ముఖ్య ప్రాణం అని చెప్తున్నా. దాన్ని జ్యోతిని చేసేదే నీ యొక్క క్రియాయోగ పద్ధతి. ఇంత ఇది రహస్యం అమ్మ. ఇది చాలా జాగ్రత్తగా ఇప్పుడు మేము చెప్పింది రికార్డింగ్స్ లో, ఇది ఎవరు కూడా ఏకలవుడి విద్యల్లో వాళ్ళే చేసుకునేది కాదు. ఇది గురుముఖత చేసేది. వాళ్ళు ఎలా నీకు పాఠాలు చెప్తున్నారో అవే చేయండి, అంతేగాని 4వ స్టెప్లో ఉన్న డౌట్లన్నీ 1వ స్టెప్లో చెప్పండి అంటే చెప్పరు. ఆ క్లాస్ వచ్చినప్పుడు చెప్తారు. 1వ క్లాస్లో ఏబిసిడీలో చెప్తారు. ఏ ఫర్ యాంట్ ఎలా అయింది, ఎన్ ఎక్కడి నుంచి, టీ ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇవన్నీ వద్దు మనకి. ఏ ముందు నేర్చుకో, తర్వాత ఎన్ ఎక్కడుందో తర్వాత చెప్తాం. టీ ఈ 3 కలిపితే ఏమొస్తుంది, యాంట్ అనేది వచ్చింది. సో కుండలిని శక్తి ఎక్కడుంది, ముందు మూలాధార కింద చక్రాలు ఉద్ధరింపజేయండి. తర్వాత మీరు హలాక్ష
ఆ నుంచి ఆ మహా దాకా నేర్చుకున్నారు. ఇంకా మీకే మీ అంతట మీరే మీకు చెప్తుంటారు ఎన్నో పదాలు, భావాలు అన్నీ వచ్చేస్తుంటాయి. ఈ వర్ణాల్లోంచి. భాష అనేది పుట్టుతోంది గదా! సో, ఈ భాషకి అతీతంగా తీసుకెళ్ళటమే నాదం. ఆ ముఖ్య ప్రాణాలు నంబికా చక్రం దగ్గర ఏం చేస్తున్నాం? భూత లక్షణాలు తొలగించుకోవటం, స్తంభన చేస్తున్నాం ప్రాణాన్ని. ఆ స్తంభన చేయటం వలన అది మత్స్య యంత్రాన్ని కొడుతుంది. కొడుతుంది అంటే ఏంటంటే, ఆ చిన్న ద్వారంలో నుంచి నీ యొక్క ఉదాన ప్రాణము జ్యోతిగా మూడో కన్ను దగ్గర వెలుగుతుంది అని చెప్తున్నారు. సో, కింద ఈ పనంతా ఆపేసేసి ప్రశ్నలు వేస్తూ కూర్చుంటే జవాబులు ఎలా వస్తాయి? రావు. అనుభూతి లేని ప్రశ్నకి హ్మ్. అనుభూతి పొందిన వాళ్ళు ఇలానే చెప్పగలుగుతారు గానీ, అవునా? ఇప్పుడు పాయసం ఎలా ఉంటుందంటే తియ్యగా ఉంటుందమ్మా. చాలా తియ్యగా ఉంటుంది. ఒక రకంగా ఏంటంటే మనం మైమరిచిపోతాం. తన్మయత్వంలోకి వెళ్తాం. అంతే గదా పదాలు. ఇంక అంతకంటే ఏం జెప్పాలి? ఈయనకి రాలేదు, ఈయనకేం తెలీదంటే ఇగ వాడేమంటాడు గురువు, "సరే నాయనా నాకేం రాదు. నువ్వు చాలా గొప్పవాడివి. అన్నీ తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళు" అంతే గదా! ఓపికగా ఉంటే గురువు నీకన్నీ నేర్పుతాడు. ఇది మెయిన్. ఆ! ఎన్ని యోగాలు, ఎన్ని పూజలు ఏం చేసుకున్నా గూడా ఇది చేస్తేనే మీకు అమ్మవారి దగ్గర లోకంలోకి అడుగుపెట్టి అదే జీవన్ముక్తి అంటారు. కర్మకు అతీతంగా అయ్యాడు. ఇక అట్లాంటి వాడికి నువ్వు కర్మకాండ ఏం చేస్తావు? పోయిన తర్వాత సమాధి అంటారు. ఎక్కడయ్యాడు సమాధి? సహస్రార కమలంలో అయ్యాడు సమాధి పొందాడు. ఇక వాడికి నువ్వేం పెడతావమ్మా? తద్దినాలును, ఈ శ్రాద్ధాలు అవసరం లేదు వాడికి. వాడు జీవన్ముక్తుడు. దానికోసమే కదా ఈ శ్రాద్ధం అంతా చేస్తోంది. అది మన పురాణాలు ఇవన్నీ గూడా సాంప్రదాయాలన్నీ గూడా ఒకదానికొకటి రిలేటెడ్‌గా ఉంటాయి. దానికి చెప్పేవాడు ఉండాలి. దాని అంతరార్థం చెప్పేవాళ్ళు ఉండాలి. ఇప్పుడే ఏం చెప్తున్నాడు? కొండ నాలిక చీల్చుకోండి అంటే ఏంటి? అది కుండలిని శక్తి పైకి వస్తున్నప్పుడు సుషుమ్నా చేసి దాన్ని మనం అక్కడ స్తంభనం చేస్తే అది ఆ లంబికా చక్రంలో నుంచి ముఖ్య ప్రాణం వెళ్ళిపోతుంది. ఈ క్రియాయోగంలో ఇటువైపు చెప్పాడు. అటువైపు చాలా మంది హఠయోగం చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? నాలికని కోసుకోవటం. అవునా? ఇవన్నీ వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవటం అంటే అదే. కానీ సూక్ష్మ మార్గాలుంటాయమ్మా. అదే దాన్నే అంతర్ముఖ బగలాముఖి అంటారు. ఇది తెలుసుకోకుండా బగలాముఖి అమ్మవారు ఎంతసేపు ఆమె శక్తిని చూసి మనం మురిసిపోవటం గాదు. అదే నువ్వు కావాలి. ఆమె బయటవి స్థూలము ఇస్తుంది, సూక్ష్మము ఇది సూక్ష్మ విద్య ఇది. అంతర్ముఖ అన్నారు. బహిర్ముఖ బగలాముఖి గాదిది. గంటలు కొట్టుకొని ప్రసాదాలు ఇచ్చే అమ్మవారు గాదిది. యోగము ద్వారా అమ్మవారిని ఆరాధన. అది. అది ముఖ్య ప్రాణువు లంబికలో నుండి బ్రహ్మకచ్చ పర్యంతము వెళ్ళగదు. బ్రహ్మకచ్చం దాకా కూడా వెళుతుంది అంటే ఏంటంటే, ఈ యొక్క బ్రహ్మ కచ్చము ఆ! అంటే రాజరాజేశ్వరి స్థితి దాకా గూడా వెళ్లి వచ్చే శక్తి దానికి ఉన్నది అని జెప్తున్నారు. హ్మ్. ఈ రీతిగా బగలాముఖి విద్యని మనం తెలుసుకోవాలి. ఆయన కరెక్ట్ నీకు మార్గం ఇచ్చి ఇక్కడ ముగించాడు. ఇక్కడేమంటున్నాడో చూడండి. ఇతఃపూర్వము వాసిష్ఠ గణపతి ముని గారు గూడా వాసిష్ఠ గణపతి ముని గారు ఉన్నారు గదమ్మా! ఆయన గూడా మహానుభావుడే. కానీ ఆయన గూడా గణపతి ముని గారు కూడా దీనిని కేవలం మంత్ర విశేషముగానే జెప్పారాయన. మంత్రం చాలా గొప్పది. దాని యొక్క ఆ! అమ్మవారిని పొగడటం లాంటిది లలితా సహస్ర పారాయణం మంత్ర విశేషముగా ఆయన జెప్పాడు గానీ, ఇంత యోగం ఉంది అనేది అది అన్నీ అందులో లేవు. అవి ఆయన మంత్ర విశేషంగా చెప్పారు గాబట్టి, ఆయన ఇప్పుడు ఏదైతే ఆనందఘనుల వారు మహావతార్ బాబాజీ వాళ్ళు చెప్పినవన్నీ గూడా అందులో లేవు. అది కేవలం ఏంటంటే శ్లోకాలు, పద్యాలుగా మంత్ర విశేషాన్ని బగలాముఖి అమ్మవారు శక్తిని ఆరాధించటము, శక్తిని పొగడటం, శ్లాఘించటం ఇట్లా అన్నమాట. మంత్ర విశేషాలే చెప్పారు గానీ, ఇంత యోగం చెప్పలేదు నాయన. సో, రాబోయేవారు అంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు రాబోయే తరాల వారు సానుభూతితో ఇంతకంటే గొప్ప రహస్యాలని లోకాలకి అందించాలని ఆనందఘన వారి యొక్క ఆశీర్వచనాలు. అలా మీలాంటి వాళ్ళు, మీ తరం వాళ్ళు అసలైన బగలాముఖి ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినదంతా కూడా సానుభూతి చేసుకొని లోకానికి అందించమని ఆయన ఆశీస్సులు ఇస్తున్నారు అని చెప్తున్నారు. పాపం ఆయన ఒక్కడే రివీల్ చేశాడు మంత్రగంలో. మిగతా పుస్తకాలు మీరు ఎన్ని కొన్ని చదువుకున్నా అందులో మంత్ర విశేషాలే మీరు చూస్తారు గానీ, ఇంత అనుభూతితో కూడుకున్న అంతర్ముఖ బంగళాముఖి అమ్మవారి యొక్క లయమయ్యే విద్య మటుకు ఎక్కడ నీకు కనిపించదు ఈ పుస్తకంలో తప్ప.
ఇది పుస్తకం కాదు, ఇది నీ జీవితం. బగలాముఖిని అమ్మవారిని పెట్టుకొని వచ్చే వాళ్ళందరూ ఇగో ఇలానే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. ఓ లక్ష్యం అనేది పెట్టుకోవాలి కదా. 10 లక్ష్యాలు పెట్టుకొని ఇది కాకపోతే అదవుతా, అది కాకపోతే ఇదవుతా అనేవాళ్ళు ఎప్పుడు ఈ లంబికా చక్రం విశుద్ధి చక్రాల కిందే ఉంటారు. మణిపురం దాకా వస్తారు, ఏదో 4 విద్యలు సిద్ధ విద్యలు నేర్చుకుంటారు, అలానే బతుకుతారు. వారితో పాటు ఆ విద్యలు కూడా పోతాయి అని చెప్తున్నారు ఇక్కడ. సో లంబికా చక్రంలో స్తంభనం ఎలా చేస్తారు, ఇప్పుడు స్తంభనం ఎలా చేస్తారో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు అడిగారు కదా, లంబికా చక్రం దగ్గర ముఖ్య ప్రాణాన్ని స్తంభన చేయాలి గురువు గారు అంటున్నారు కదా, దాన్ని ఎలా చేస్తారు అంటే ఆయన మాటల్లోనే నేను చెప్తున్నాను నీకు. గురువు ముఖత అంటే అది. సరే నేనేం చేశాను, నేను ఎలా వెళ్ళాను మీకు అనవసరం. ఇక్కడ వారు మాకు ఆజ్ఞ ఇచ్చింది చెప్పమని, ఇప్పుడు వారే చెప్తున్నారు.